తర్వాత కరెక్ట్ అయిపోతుంది. అక్కడ అదే జరిగింది. స్టార్టింగ్ లో తెలుగు వచ్చింది, తర్వాత తమిళ వచ్చింది. ఇక్కడ మోస్ట్లీ తెలుగే కంటిన్యూ వస్తుంది. ఎందుకంటే నా మదర్ టంగ్ కాదు తెలుగు తమిళ్, నా మదర్ టంగ్ తుళు. సో తుళును యోచన చేయాలి, తర్వాత ట్రాన్స్లేషన్ చేసేసి తెలుగు లేకపోతే తమిళ్లో నాకు చెప్పాలి. అందుకోసం స్టార్టింగ్ లో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి మీరు, తర్వాత కరెక్ట్ అయిపోతుంది. నేను వచ్చిన ముందు చాలా మంది వచ్చి ఉంటారు స్టేజ్ లో. 1 లక్ష సంపాదిస్తున్నాను, 2 lakhs సంపాదిస్తున్నాను, 3 lakhs సంపాదిస్తున్నాను. వచ్చారా? 4 lakhs, 5 lakhs. ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు లాస్ట్ మంత్ చెక్ ఎంత చెప్పనా? 22.5 lakhs. సో వీళ్ళందరూ నేను యాక్చువల్లీ ఈ రోజు కొత్తగా ఫస్ట్ టైం వచ్చాను కదా, మీకు కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా స్టోరీ అందరూ విన్నారు. కొత్తగా ఎవరు వచ్చారో మీకు కూడా మాట్లాడుతున్నాను నేను. నేను ఈ బిజినెస్ వచ్చిన ముందు నేను ఇలాగే మీలాగే కూర్చొని ఎవరో ఫస్ట్ టైం కూర్చొని తిరుగుతున్నాను. అక్కడ స్టేజ్ లో వచ్చి కొద్ది మంది చెప్తున్నారు 1 లక్షం అని చెప్తున్నారు, కొన్ని మంది వచ్చేసి 2 lakhs అని చెప్తున్నారు. ఒక హౌస్ వైఫ్ వచ్చేసి 3.5 lakh రూపీస్ సంపాదిస్తున్నాను అని చెప్తున్నారు. ఒక స్టూడెంట్ వచ్చేసి నేను 55,000 సంపాదిస్తున్నాను అని చెప్తున్నాడు. ఒక రిటైర్డ్ పర్సన్ వచ్చేసి ఎలాగే చెప్తున్నారు. ఇదన్నీ చూసేసి నేను యోచన చేస్తున్నాను. నేను జాబ్ లో ఉన్నాను, 10 years నుంచి జాబ్ లో ఉన్నాను. నాకు 10 years లో 1.5 lakh రూపీస్ సంపాదించడానికి ఎంత కష్టపడాను. వీళ్ళు ఏమంటున్నారు, నేను వచ్చి 2 years అయింది, నేను వచ్చి 3 years అయింది, నేను వచ్చి 4 years అయింది, నేను ఇంత 5 lakhs సంపాదిస్తున్నాను, 6 lakhs సంపాదిస్తున్నాను. అక్కడే స్టాప్ చేయట్లేదు. నెక్స్ట్ డిసెంబర్ కి నేను 1 lakh నుంచి 3 lakhs వెళ్తాను అంటున్నారు. నెక్స్ట్ డిసెంబర్ కి 5 lakhs అయితే 10 lakhs ఉంటున్నాను. నేను అదే యోచన చేస్తున్నాను. నేను 10 years లో 1.5 lakh కి ఇంత కష్టపడుతున్నాను, వీళ్ళు 2 years 3 years ఎలా చేస్తున్నారు అని చెప్పేసి మీకు ఒక క్వశ్చన్ వచ్చిందా? వీళ్ళు చెప్పినప్పుడు మీరు అనుకుంటారు కదా, ఎలాగా షాప్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, స్టాఫ్ లేదు, రెంట్ లేదు, ఇదన్నీ ఏం పెట్టలేదంట. మాత్రం వీళ్ళు ఒకే అతను డబ్బు సంపాదిస్తున్నారంట. ఆ క్వశ్చన్ నాకు వచ్చింది. ఈ రోజు నేను మీ ముందు వాళ్ళు ఎలాగ సంపాదిస్తున్నారు అని మీ ముందు పెట్టుకుంటున్నాను. నేను మీకు చెప్తాను వాళ్ళు ఎలాగ సంపాదిస్తున్నారు. 2 years 3 years 4 years లో ఎలాగ 2-3 lakhs సంపాదిస్తున్నారు. నెక్స్ట్ డిసెంబర్ కి ఎలాగ డబుల్ చేసుకుంటున్నారు. ఇదన్నీ నేను చెప్తాను. రెడీగా ఉన్నారా? ఈ సీక్రెట్ ఏం లేదు, వీళ్ళు చెప్పుంటారు. నేను నా కొత్త తెలుగు చెప్తాను అంతే. నా తెలుగు మోసపోవాలి మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఎలాగ అర్న్ చేస్తున్నారు అని తెలుసుకోవడానికి నేను ఎలాగ అర్న్ చేశాను, ఈ బిజినెస్ కి ఎలాగ వచ్చాను, ఆ కథాన్ని మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు. వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. రెడీగా ఉన్నారా? నేను ఈ కథలు కరెక్ట్ గా చెప్పడానికి నా కాలేజ్ డేస్కి వెళ్ళాలి. కాలేజ్ డేస్ లో మోస్ట్లీ మన అందరిది స్టోరీ ఒకటే ఉంటుంది. కాలేజ్ డేస్ లో కూర్చొని కాలేజ్ డేస్ లో చాలా లైఫ్ బాగుంటుంది. అంటే ఇంటి నుంచి డబ్బు ఇస్తారు, పాకెట్ మనీ, ఇంటి నుంచి ఫీజు ఇస్తారు, ఇంటి నుంచి పిక్చర్ వెళ్ళడానికి డబ్బు ఇస్తారు. ఇదన్నీ ఇంటి నుంచి వస్తుంది. మన లైఫ్ క్లియర్ ఉంటుంది. మనకి ఏం టెన్షన్ ఉంటుంది? అటెండెన్స్ లేదు, మొబైల్ లేదు, బైక్ లేదు, ఇదే టెన్షన్ ఉంటుంది, వేరే టెన్షన్ ఉండదు. టెన్షన్ లేకుండా మన ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తే చాలా మంచిగా పిక్చర్ కనిపిస్తుంది. ఎప్పుడు టెన్షన్ లేకుండా, కాలేజ్ లో టెన్షన్ ఉండదు. అప్పుడు కూర్చొని ఫ్యూచర్ గురించి యోచన చేస్తే చాలా మంచి పిక్చర్ కనిపిస్తుంది. అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ప్రాబ్లమే రాదు, మన బ్యూటిఫుల్ ఎండింగ్. సో నేను కాలేజ్ లో కూర్చొని ఫైనల్ ఇయర్ వచ్చినప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచన చేశాను. నా ఫ్యూచర్ ఎలా ఉండాలి. ఎందుకంటే నా బ్రదర్స్ ఉన్నారు, నా సిస్టర్స్ ఉన్నారు, నా అంకుల్స్ ఉన్నారు. వాళ్ళన్నీ లైఫ్ చూసేసి నా లైఫ్ అలాగే ఉండాలి, నా దగ్గర కారు ఉండాలి, బంగ్లా ఉండాలి, మంచి జాబ్ ఉండాలి, ఇదన్నీ యోచన చేశాను. ఎందుకంటే మనకి రెఫరెన్స్ ఆలే కదా. సో కాలేజ్లో కూర్చొని నా లైఫ్ గురించి ఒక ప్లాన్ చేశాను. ఎలాగంటే నా లైఫ్ లో ఈ కాలేజ్ అయిపోతుంది, కాలేజ్ అయిన తర్వాత జాబ్కి ఇంటర్వ్యూకి వస్తుంది, జాబ్ ఇంటర్వ్యూ వస్తుంది, నాకు జాబ్ దొరుకుతుంది. అక్కడ ఫస్ట్ జాబ్ నాకు 25,000 రూపీస్ దొరుకుతుంది సాలరీ. ఫస్ట్ జాబ్ లో వచ్చేస్తుంది. అంత దొరకాలి. బీకామ్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత 20,000 దొరకాలి మనకి. 20,000 1 year పని చేస్తాను ఆ కంపెనీ.